మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. దాదాపు దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఒక 2 రోజుల క్రితం హన్మకొండకు సంబంధించి ఒక ప్రైవేట్ పాఠశాల వివాదంలో చిక్కుకుంది. దీనికి సంబంధించి ఒక రోజు ప్రైవేట్ పాఠశాలలు అన్ని కలిసి కళాశాలతో సహా బంద్ పాటించాయి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది, ఆ సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా దీనికి సంబంధించిన బాధితులు, ఈ కేసులో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. విద్యార్థి సంఘానికి సంబంధించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఏం జరిగింది అసలు? మేము పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు 23వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 10, 11, 12 తేదీలలో జరుగుతున్న సందర్భంలో మేము అన్ని ఇన్స్టిట్యూషన్లు తిరగడం జరుగుతుంది. అదే సందర్భంలో స్మైలీ డీజీ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న రిసెప్షన్ మీ ఉన్న కరస్పాండెంట్ను ఒకసారి కలవాలని మేము కోరడం జరిగింది. అయితే ఆ కరస్పాండెంట్ కూడా అక్కడనే ఉన్న సందర్భంలో ఏకాఏకిన వచ్చి మా మీద దురుసుగా ప్రవర్తిస్తూ నీ పదాన్ని వాడుతూ మాపై దాడి చేసిన సందర్భం ఉంది. దీన్ని మేము కూడా పీడిఎస్గా ఖండిస్తూ తను మేము అంటే కూడా ఏంటిదనేది కూడా తెలిసి కూడా ఆయన చేసిన ఆ సిచ్యువేషన్ కూడా ఆయన ఏ దృష్టితో చేశాడనేది కూడా ఆయన చెప్పాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉందనేది నేను తెలియజేస్తున్నాను. అంటే మీరు అన్నది ఏంటి, ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించింది ఎక్కడ కూడా మిమ్మల్ని తిట్టినట్టు ఎక్కడ కనపడటం లేదని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఆ సీసీ ఫోటోస్లో చూస్తే నేను చేసుకున్న 1 సెకండ్కి ముందు తను నీ ఆ పదం కూడా స్పష్టంగా ఆ సీసీ ఫుటేజ్లో వినబడుతూ ఉన్నది. అంటే ఈ కొట్టడం కార్యక్రమం కూడా చాలా మంది దాని మీదనే విమర్శ బాగా వచ్చింది. విమర్శ అంటే నేను ఒక కింది స్థాయికి కిందికి కులానికి సంబంధించిన ఎస్టీ తోటి కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను అంటే ఏంటిది అనేది కూడా తెలిసి కూడా తను నన్ను దుర్భాషలు ఆడడం ద్వారా నీ మనస్తాపం చెంది నేను ఆ విధంగా నేను చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పోలీసులు మీకు సంబంధించింది అంటే వాళ్ళ మీద కూడా శ్రీనివాస వర్మ అనే వ్యక్తి మీద కరెస్పాండెంట్ మీద కూడా కేసు దాఖలు చేశారా? మేము కంప్లైంట్ ఇచ్చాము, ఇంకా చేయలేదు. ఆయన రాడుతో కొట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇంకా పూర్తి వీడియో బయటికి రాలేదు. పూర్తి వీడియో మేము అవుట్ఫుడ్ ఇన్ఫుడ్ ఈ 2 తీసుకొచ్చి ఆయన ఎలా దాడి చేశారో ఒక రౌడీ లెక్క ఆయన దాడి చేయడం, స్టీల్ రాడ్తో దాడి చేయడం జరిగింది. అదంతా మీరు చూసి ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టాలని, అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసులని. పీడీఎస్కు సంబంధించి పీడీఎస్ ప్రవర్తించిన తీరును నిరసిస్తూ ఆ రోజు విద్యార్థి అంటే దీనికి సంబంధించిన యాజమాన్య సంఘాలు అన్ని కూడా ఒకటయ్యాయి. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు. ఈ సంఘటన అంతా కూడా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈరోజు పీడీఎస్కు ఉన్న చరిత్ర కానీ, ఆ నిర్మాత్మకమైన సంఘం కానీ, ఆ చేసిన పోరాటాలు కానీ, అది ఎదుర్కొన్న నిర్బంధాలు కానీ, ఆ విద్యార్థుల పట్ల మరణించినటువంటి ఒక విప్లవ విద్యార్థులు కానీ అసలు చరిత్ర పీడీఎస్కు ఉంది. అలాంటి ఒక దుష్ఘటన అంటే ఒక సంఘానికి నష్టం కలిగించే విధంగా ఏ కార్యకర్త పీడీఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నడూ చేయలేరు కూడా. మీరు అది చూసినట్టయితే, మీకు పూర్తి వీడియో మీకు చూసినట్టయితే ప్రైవేట్ యజమాన్యాన్ని కూడా మీకు అక్కడ ఉన్న జరిగిన ఘటన మీరు గ్రహించవచ్చు. కూడా మేము సపరేట్ వస్తే మా విలువ మాకు దెబ్బతిన్నట్టు, మేము దిగచారి బతికినట్టు. ఈరోజు మేము ప్రజల మధ్యలో ఒక విలువతో బతుకుతున్నాం. ప్రజల సమస్యలకి నిరంతరం పోరాడే మా సంఘాల మీద అని చెప్పేసి అంటే మేము ఊరుకోవడం అయితే కరెక్ట్ కాదు. మాకు వచ్చే ఆవేశం లేకపోయినాము మా మనసులో గాయపరిచింది కాబట్టి మీ యొక్క సంబంధించిన తిట్టిన సంఘటన కూడా డిలీట్ చేసి ఇచ్చిందంటారా? అది వాస్తవము. మీరు ఒక డిలీట్ అయితే ఏం చేయలేదు, ఒక వీడియో క్లిప్ అయితే వచ్చింది కదా, ఆ కొట్టిన 1 సెకండ్ ముందు చూసినట్టయితే స్పష్టంగా వినబడుతుంది. మేము సమాజానికి ఏం చెప్పదలుచుకున్నామంటే మీరు మరొకసారి ఆ వీడియో చూడండి, అయితే స్పష్టంగా వినబడుతుంది. ఆ తర్వాత మీరు ఒక నిర్ధారణకు రాని అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. యాజమాన్యం చెప్పే ఇంకో వివరణ ఏమిటి అంటే, అసలు విద్యార్థి సంఘాల కులం మాకు ఎట్లా తెలుస్తుంది, వాళ్ళకి సంబంధించిన అంశం కూడా తెలియదు, పీడీఎస్ అని చెప్పడం వరకే మాది అని. నేను పీడీఎస్ విద్యార్థి సంఘంలో వర్క్ చేయబట్టి గత 17-18 సంవత్సరాలు అవుతా ఉన్నది. నేను విద్యార్థి సంఘంగా నేను గుర్తింపు లేక ఉంటే వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిన తెల్లార ఇచ్చిన స్టేట్మెంట్లలో నేను గుర్రం అజయ్, నాది విలేజ్, నేను సిద్ధార్థ కాలేజీలో చదువుకున్నాను అనేసి పూర్తి స్థాయిలలో నా వివరాలు తెలిసిన వ్యక్తికి నా క్యాస్ట్ తెలియదు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అన్ని తెలుసు, అన్ని చేసి కూడా ఇది చేసిన సందర్భం అనేది అక్కడ క్లియర్ కట్గా అవుపడుతున్నది. ఎందుకనంటే వాళ్ళ అవసరాల కోసం ఈ విద్యార్థి సంఘాల
సంఘాలను ఇంకోసారి ఇన్స్టిట్యూషన్లకు రాకుండా చేయడం కోసము ఈ విద్యార్థి సంఘాలను ఎటువంటి రూపాలు కూడా లేకుండా చేయడం కోసం ఈ విద్యార్థి సంఘాలను నీచంగా చూసే సందర్భంలోనే ఈ సంఘటన అనేది జరిగింది. ఇంకోటి ఏంటిదంటే తను మన పూర్తి స్థాయిగా ఆర్గనైజేషన్లలో వర్క్ చేస్తున్నాం, ప్రతి ఒక్క ఇష్యూ మీద మేము స్పందిస్తున్నాం. అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు నా దగ్గరకు వచ్చి ఈ బెస్ట్ ఆఫ్ లెవెల్ స్కీమ్ మీద సంబంధించి కూడా ధర్నాలు చేయాలనేసి మాకు సజెషన్ ఇచ్చిన సందర్భం కూడా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకు ఉన్నది. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలోకి నేను తెలియదనేది ఇది కూడా ఎవరికి కూడా ఒక మాట కూడా చెప్పమనేసి కూడా నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. అంటే విద్యార్థి సంఘానికి సంబంధించి పోరాటాల్లో మీ పాత్రను ఎవరు తక్కువ చేయడం లేదు, కానీ ఆ రోజు బంద్కు సంబంధించి చాలా మంది లేవనెత్తిన ప్రశ్న ఏమిటంటే ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు అసలు ఈ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఎక్కడిది, యాజమాన్యాల దగ్గర తీసుకోవడం. రెండవది చాలా సంఘాలు కూడా, కుల సంఘాలు కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించిన సంస్థలు కావచ్చు, అన్ని కూడా విరాళాలు వసూలు చేస్తున్నారు, దాన్నే మేము ఇష్టపడడం లేదు అంటున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్పిన గత 17-18 సంవత్సరాల నుంచి నా ఆర్గనైజేషన్ చేస్తున్నా. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించిన యజమానులు అయితే ఎవరైతే ఉన్నారో, నేను వాళ్ళ ఇన్స్టిట్యూషన్లకు పోయి ఎవరినైనా బెదిరించి లేకపోతే ఎవరన్నా చందాలు తీసుకొని ఎవరినన్నా ఏదన్నా అన్నా కూడా మాట అన్నా కూడా సందర్భం ఏ రోజన్నా ఉంటే ఇప్పుడే వచ్చి నేను చెప్పమనేసి నేను కూడా కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా నేను ఏ రోజు కూడా ఏ ఇన్స్టిట్యూషన్కి పోయి ఎవరిని కూడా ఒక రూపాయి అడిగింది లేదు, ఎవరిని కూడా ఫోన్లు చేసి బెదిరించింది లేదు, లేకపోతే మా విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేసిన సందర్భం కూడా ఏ రోజు కూడా లేదు. ఈ అజయ్ అనే వ్యక్తి పీడిఎస్గా 17 సంవత్సరాలుగా చేస్తున్న ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా నేను 1 MP కూడా నేను తీసుకోలేదని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంకో సమస్య ఏమిటంటే మీరు అంతకుముందు ఎప్పుడు లేవనెత్తని 2 బ్రాంచీల అంశాన్ని కూడా మొన్ననే లేవనెత్తారు ఈ సంఘటన జరిగిన తర్వాత. ఎందుకనంటే ఈ రోజు ఉన్న సొసైటీలో ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది పుట్టగొడుగులా పెరుగుకుంటా వస్తూ ఈ రోజు ఉన్న ఒక పర్మిషన్ తోనే అనేక బ్రాంచ్లను ఇలా పెట్టుకుంటే విద్యార్థులను వాళ్లకు అనేక ఫీజులు పెంచి ఇవాళ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్త మాంసాలను పీల్చుతున్న సందర్భం ఉన్నది. పర్మిషన్స్ లేకుండా విద్యార్థులు ఈ రోజు వరకు కూడా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక మంది విద్యార్థులు కూడా చనిపోయిన సందర్భం ఉన్నది. ఈ విధంగా ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఈ ప్రజలకి ఈ సమాజానికి ఉన్నదనేసి ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంకోటి ఏంటిదనంటే ఇప్పుడున్న స్కూళ్ళల్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, ప్లే గ్రౌండ్లు లేకుండా, ఎటువంటి లిఫ్ట్ లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా, వాటర్ ఫెసిలిటీ లేకుండా, టాయిలెట్స్ సరిగ్గా లేకుండా, స్ట్రెంత్కు మించి ఆ క్లాస్ రూములలో ఇరుకుగా విద్యార్థులను పెట్టడం, అదేవిధంగా బస్సులో ఎన్నైతే సీట్లు ఉంటాయో అన్ని సీట్ల కంటే ఎక్కువ విద్యార్థులను కుక్కుంటూ తీసుకుంటూ పంపిస్తున్న సందర్భం ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు ఈ ఉమ్మడి వరంగల్ కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా పర్మిషన్ లేకుండా గల్లీకి ఒక కిరాణా కొట్టులాగా ఎట్లయితే ఉన్నాయో గల్లీకి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. ఇలాంటి వాటి మీద కూడా మేము స్పందించి ప్రభుత్వాన్ని కూడా అనేక విధాలుగా కార్యక్రమాలు చేస్తున్న సందర్భం ఉన్నది. ఎందుకు లేవనెత్తామనంటే తనకి ఇప్పుడు కూడా చెప్తున్నా, తనకి ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఉన్నాయి. అక్కడికి మీరు వెళ్ళినా కూడా రోడ్డు మీద కట్టిన సందర్భం ఉన్నది ఆయన స్కూల్ కూడా. రైట్. ఇంతకుముందు కొంతమంది మిత్రులు కూడా ప్రస్తావించారు, మీ పోరాటం జెన్యూన్ అయినప్పుడు, ఒక వ్యవస్థ మీద పోరాడుతున్నప్పుడు మిగతా విద్యార్థి సంఘాలు మీతో ఎందుకు కలిసి రావటం లేదు, ఈ కార్యక్రమం మీద ఉమ్మడి కార్యాచరణ ఎందుకు జరగటం లేదు? ఇందాక మా వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మొన్న నిరసిస్తూ మన కాకతీయ యూనివర్సిటీ జ్యోతిరావు పులే విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. వాళ్ళు కార్యాచరణ తీసుకుంటున్నారు, వాళ్ళు మాకు సపోర్ట్గానే ఉన్నారు. ఈరోజు మేము స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ కార్యాచరణ చేపడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పండి, ఈ అంశంపై ఇంకా ముందుకు వెళ్లే ఆలోచన ఉందా, ఏదైనా కార్యాచరణ ఉందా? ఈ కార్యక్రమం మీద ఎట్లా రూపొందించబోతున్నారు? ఖచ్చితంగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనేక కార్యక్రమాలు రూపొందించుకొని ఈ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ల మీద మేము ఇంకా కార్యక్రమాలు చేస్తాం. ఏదైతే ఇప్పుడున్న సందర్భంలో ఉన్న ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా మా యొక్క విద్యార్థి సంఘాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది కూడా వాళ్ళు గుర్తించుకోవాలి. మేము అనేక రకాలుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళ ఉన్న సమస్యలకు కూడా మేము ముందంజలో ఉండి కూడా మేము విద్యార్థి సంఘంగా ఇన్స్టిట్యూషన్లకు కూడా సహకరించిన సందర్భం ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అదే సందర్భంలో మేము చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా, మాకు కూడా ఉపయోగపడే విధంగా, ఈ మధ్యలో ఉన్న ప్రజలకి అదేవిధంగా విద్యార్థులకి తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడే విధంగానే మేము ఆ కార్యక్రమాలను కూడా రూపొందించుకుంటాం అనేసి చెప్తాం. బంద్ పాటించి యాజమాన్యాలు అందరు టాప్ టు బాటం అధికారులందరూ కూడా కలిశారు. మీరు కూడా అట్లే ఎవరన్నా కలిసే అవకాశం ఉందా?
ఖచ్చితంగా మేము కలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు మా మీద దుష్ప్రచారం చేశారు కాబట్టి మేము మా ఆర్గనైజేషన్కి ఉన్న వాల్యూస్ కానీ లేకపోతే మాకున్న వాల్యూస్ కానీ అవి దెబ్బతీసిన సందర్భంలో మేమంటే ఏంటిది, మా ఆర్గనైజేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, మేము ఏ విధంగా పనిచేస్తున్నాం అనేది మేము చెప్పుకోవడానికైనా కూడా మేము అధికారులను కలుస్తాం. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా మాకు వ్యతిరేకంగానే జరిగింది. ఇప్పుడున్న సమాజంలో కూడా మమ్మల్ని ఆ చిన్న క్లిప్ను చూసి మమ్మల్ని వేరే విధంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి దాన్ని భావించుకొని మేము కూడా ఆ శ్రీనివాస అది కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడైతే ఏదైతే ఉన్నదో ఆ క్లిప్ను కూడా చూడండి, చూస్తే కూడా మీకు అది పూర్తి స్థాయిలో అర్థమవుతుందని చెప్తాను. పీడిఎస్యు విద్యార్థి నాయకులుగా స్పష్టమైన డిమాండ్లు ఏం చేస్తున్నారు ఈ మొత్తం సంఘటన మీద? మేము మమ్మల్ని కొట్టినటువంటి ఆ పూర్తి వీడియో ఏదైతుందో ఆ వీడియో మొట్టమొదటిగా బయట పెట్టాలి. ఆ పూర్తి వీడియో చూసినాక పోలీసులు ఆ శ్రీనివాస్ వర్మ ఎవరైతే ఉన్నారో అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అట్లా కులం పేరు పెట్టి దూషించినటువంటి మా అజయ్ని ఆయన మీద SC ST అల్ట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి, అంతేకాకుండా పూర్తి వీడియోను కూడా బయట పెడితే మా సంఘానికి జరిగినటువంటి ఆ నష్టం ఏదైతుందో దాన్ని మేము కుడిపించుకునే ఒక అవసరం ఉన్నది. కాబట్టి మేము అధికారులను అటుకెళ్ళి వడుప్స వాళ్ళకి రిక్వెస్ట్గా చేస్తున్నాం పూర్తి వీడియో చూడాలని చెప్పేసి.